ఈరోజు అంశము శిష్యులుగా చేయుడి అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఏంటి మన అంశము? శిష్యులుగా చేయుట, శిష్యులను చేయుడి అని చెప్పేసి. ఇది ఎవరి వాగ్దానము? ఇది యేసుక్రీస్తు యొక్క వాగ్దానము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19లో మనం చూసినట్లయితే అక్కడ తండ్రి నామమున, కుమార నామమున, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిజం ఇచ్చుచు నా శిష్యులను చేయుడి అని చెప్పేసి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి శిష్యులుగా చేయుడి అంటే ఎప్పుడు మనం శిష్యులు అవుతాము? ఎవరు శిష్యులు? ఎప్పుడు శిష్యులు అవుతాము అంటే ఎప్పుడైతే మనము బాప్తిజం పొందుకుంటామో అప్పుడే మనమందరము కూడా శిష్యులము అవుతున్నాము. శిష్యులు అంటే సేవకులు ఒకరే అని మనము అనుకుంటాం. అయితే యేసు ప్రభు వెంట ఒకవైపు జనం ఉన్నారు, ఒకవైపు శిష్యులు ఉండడం మనం చూస్తున్నాం. యేసుకు 12 మంది అపోస్తలులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే పంపబడిన వారు. గ్రామాలకు ఇద్దరిద్దరు చొప్పున గ్రామాలకు శిష్యులను పంపించి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులు వారు చూడండి, శిష్యులేమో పిలువబడ్డారు, అపోస్తులేమో పంపబడ్డారు. అపోస్తులు ఎప్పుడు పంపబడ్డారు అంటే శ్రీ యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానము తర్వాత అపోస్తులు 12 మంది వారు పంపబడ్డారు. 70 మంది శిష్యులు వారు ఎన్నుకొని గ్రామాలకు పంపడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే శిష్యులు అవ్వాలి అంటే మనం సమయాన్ని మనము కేటాయించాలి, గురువుతో ఉండాలి, గురువు చెప్పినది జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. అందుకే శిష్యులు అంటే వెంబడించేవారు, నేర్చుకునే వారు, అన్నిటినీ వదులుకునేటువంటి వారే శిష్యులు అవుతారు. అందుకే శిష్యులు ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులుగా చేయమని చెప్పాడు. అలాగనే మనం చూస్తే దేవుడు కూడా, తండ్రి అయినటువంటి దేవుడు కూడా శిష్యులను చేయండి అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అది ఎవరికి చెప్పాడు? దేవుడు ఏలియాకు చెప్పడము మనం చూస్తున్నాం. ఇది చదువుకున్నటువంటి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏలియా ప్రవక్త దేవుని కలుసుకుంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క స్వరమును వింటూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే తన ప్రాణాపాయ స్థితిలో ఆ ప్రవక్తలందరినీ కూడా యెజబెలు రాణి చంపిస్తూ ఉండగా, బాధపడుతూ ఉండగా, ఇరకాటంలోకి నెట్టివేస్తున్నటువంటి ఆయా సమయ సందర్భాలలో ఏలియా ఒక్కడే మిగిలి ఉండి ఆయన అరణ్యంలోనికి, ప్రదేశంలోనికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడేమో, దేవుడు నాకు కనిపిస్తాడేమో అని చెప్పేసి ఏలియా అనుకున్నాడు. కానీ చూడండి, అక్కడ పర్వతాలు బద్దలయ్యాయి. అందులో నుండి దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడు అనుకున్నాడు. కానీ దేవుడు ప్రత్యక్షం అయ్యాడా? దేవుడు ప్రత్యక్షము కాలేదు. పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో దేవుడు ప్రత్యక్షం అయ్యాడా? ఆ భూకంపంలో కూడా దేవుడు ప్రత్యక్షము కాలేదు. అనేక విధాలుగా చూశారు కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షము కాలేదు. ఎక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే నిశ్శబ్దంగా చల్లని గాలి వీసినటువంటి ఆ నిశ్శబ్దములో నుండి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో నుండి దేవుని యొక్క స్వరము ఏలియా ప్రవక్తకు వినబడుతుంది. ఏలియా ప్రవక్త ఏమనుకుంటున్నాడు? నేనొక్కనే ఉన్నా, నేనొక్కనే దేవుని సేవించేవాడిని, నేనొక్కనే ఉన్నా, నేనొక్కనే దేవుని కొరకు బ్రతికేవాడిని, నేనొక్కనే ఉన్నా. ఇక వీరందరూ కూడా ఆ బాలు దేవతలను ఆరాధించేటువంటి వారు, అషేరు దేవతలను ఆరాధించేటువంటి వారు కాబట్టి, కానీ యెహోవాను సేవించేది, ఆరాధించేది, పూజించేది నేనొక్కనే అని చెప్పేసి అనుకున్నటువంటి సమయంలో అక్కడ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. అదే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మనం 14-15 చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు. 15లో మనం చూస్తాం. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఏలియా నీవు ఒక్కడినే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక్కడినే కాదు, ఇంకా 7,000 మంది
నా కొరకు బ్రతికేటువంటి ప్రజలు ఉన్నారు. ఈ 7,000 మంది ఎన్నడూ కూడా ఈ బయలు దేవతలను కానీ అషేరు దేవతలను కానీ ఆరాధించిన వారు కాదు. వారి నోట ఎన్నడూ పేరెత్తిన వారు కూడా కాదు. 7,000 మంది నా కొరకు బ్రతుకుతున్నారు. నా పని వారు చేయించున్నారు. వారు నన్ను అనుసరిస్తూ ఉన్నారు, నన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. 7,000 మంది ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి ఇదిగో శబత్ కుమారుని నువ్వు అభిషేకించు అని చెప్పేసి అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజును అభిషేకించమన్నాడు, అలాగే ప్రవక్తను కూడా అభిషేకించమన్నాడు. అంటే శిష్యులుగా చేయి, నీ తర్వాత శిష్యులు ఉండాలి కదా. ఇదిగో ఏలియా, ఇదిగో నువ్వు వెళ్ళి ఎలీషా ప్రవక్తని అభిషేకము చెయ్యి అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళుతున్నటువంటి సమయంలో ఎలీషా ఏం చేస్తున్నాడు? దున్నుతున్నాడు. నాగలు 12 అరకలు. ఈ 12వ అరక ఎలీషా ప్రవక్త దున్నుతున్నాడు. ఇంకా 11 మంది ఉన్నారు పనివారు. 11 మంది అంటే 12 అరకలు దున్నుతున్నారు. అంటే ఎలీషాకి ఎంత భూమి ఉండాలి, ఎంత ధనవంతుడై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏలియా వెంటనే వెళ్ళి ఎలీషా మీద దుప్పటి కప్పి నన్ను అనుసరింపుము అనగానే ఏలియా పిలుపు అందుకున్నటువంటి ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? మొట్టమొదట తన వృత్తిని వదులుకున్నాడు. రెండవది తనకున్నదంతా దహనం చేశాడు. ఆ ఎద్దులను కానీ ఆ నాగంలను కానీ ఆ ఎద్దులను కోసి ఆ నాగలు ఉన్నాయి కదా, ఆ కర్రలు అవి పట్టించి ఆ పని వారందరికీ పెట్టాడు. దహించి వేసి తర్వాత తనకున్నదంతా వదులుకొని ఎవరంతా అనుకరించాడు? ఏలియా ప్రవక్త ఎదుకు. ఎవరు వచ్చారు? ఎలీషా. దేవుని యొక్క ఆజ్ఞ శిష్యునిగా చేయడం అనేది ఎవరి ఆజ్ఞ? దేవుని యొక్క ఆజ్ఞ కూడా. దేవుడు కూడా ఏలియాకు చెప్పాడు, ఇదిగో నీ తర్వాత మళ్ళీ పరిచయం చేసే వాళ్ళు ఉండాలి, రాబోయే తరానికి పరిచయం చేసే వాళ్ళు ఉండాలంటే ఎవరు ఉండాలి? శిష్యులు ఉండాలి. శిష్యులు అవసరము. ఎందుకంటే నీ ఒక్కడితోనే ఇది ఆగిపోయేది కాదు, ఇంకా తరతరాలకు ఇది జరగాల్సిన కార్యము. కాబట్టి శిష్యులు ఉండాలన్నప్పుడు దేవుని ఆజ్ఞ మేరకు ఏలియా ఎవరిని ఎన్నుకున్నాడు? ఎలీషా ప్రవక్తను అభిషేకం చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం కూడా శిష్యులు కూడా అనేక మంది శిష్యులను వారు తయారు చేశారు. మన అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము మొదట్లో చూస్తే శిష్యుల సంఖ్య పెరుగుతున్నందున అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం మొదటి వచనం చూస్తే శిష్యుల సంఖ్య ఏమవుతుందట? దినదినానికి పెరుగుతుందిగా, తగ్గుతుందా? తగ్గట్లే, పెరగాలి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. చూడండి, శిష్యుల సంఖ్య అనేది విస్తరించడం మనం అక్కడ చూస్తున్నాం. శిష్యులు ఎక్కడ మొట్టమొదటి శిష్యులను పిలువబడ్డారు? ఎక్కడ పిలువబడ్డారు శిష్యులు? మొట్టమొదట శిష్యులని పిలువబడింది ఎక్కడ అంటే అంతియోకియాలో. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26లో మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది, అంతియోకియాలో మొట్టమొదట క్రైస్తవులు శిష్యులు అని పిలువబడింది అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది. మన 34వ కీర్తన 11లో మనం చూసినట్లయితే అక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. శిష్యుడు అంటే వచ్చి మాట వినేటువంటి వారు, డిసైపుల్ అంటే ది గ్రేట్ మాట ఇక్కడ ప్రభు మనతో పలుకుతున్నాడు. చూడండి, ఎవరు శిష్యులు అవుతారంటే ఎవరైతే వింటారో, విని దాన్ని అవలంబించిన వాళ్ళు, నేర్చుకున్నటువంటి వారు మాత్రమే శిష్యులు అవుతారు. నేర్చుకున్న వారు తన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారు. నేను నేర్పిస్తానా అని చెప్పేసి అంటే చూడండి, ఇక్కడ గురువు యొద్ద ఉండి నేర్చుకున్నటువంటి వ్యక్తి శిష్యుడు అవుతాడు. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 42 వచనాలలో మనం అక్కడ చూస్తే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? శిష్యులు మనకి అక్కడ కనబడుతున్నారు. అక్కడ బాప్తిస్మా యోహాను బోధ చేస్తున్నాడు. బాప్తిస్మా యోహాను బోధిస్తున్నటువంటి సమయంలో ఆ బోధలో ఏమన్నాడు? యేసుక్రీస్తు అలా వస్తూ ఉండగా చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు
దేవుని యొక్క గొర్రెపిల్ల ఈయనే అని చెప్పేసి బాప్తిస్మా యోహాను యొక్క బోధలో ఆ బోధ విన్నటువంటి ఈ బాప్తిస్మా యోహాను శిష్యులలో ఇద్దరు ఆ మాట వినగానే ఇద్దరు ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తుని వెంబడించారు. సత్యం తెలుసుకున్నారు. ఈయన దేవుని గొర్రెపిల్ల అనగానే సత్యం తెలుసుకున్నారు, వాస్తవం తెలుసుకున్నారు. తెలుసుకొని యేసుక్రీస్తు వెంట వారు వెళుతున్నటువంటి ఆ యొక్క సమయంలో చూడండి దేవుని బిడ్డలారా, ఎవరున్నారు అక్కడ? ఎవరు? ఇద్దరు వ్యక్తులు మనకు అక్కడ కనబడుతున్నారు. ఎవరు? యోహాను కుమారుడైనటువంటి సీమోను, తర్వాత అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ. వీళ్ళిద్దరు కూడా కనబడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా ప్రభు వెంట వస్తున్నటువంటి సమయంలో, ఇదిగో ప్రభువా నీవు ఎక్కడ ఉంటున్నావు అని చెప్పేసి అంటున్నప్పుడు, నీవు వచ్చి చూడు అని చెప్పేసి ప్రభు అన్నప్పుడు, చూడండి వాళ్ళు వెళ్ళి అక్కడ చూసినటువంటి సమయంలో సాయంత్రము 4 గంటల వేళ యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళి ఉండి వారు అక్కడ భోజనం భోజనం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో మేము ఎవరిని కనుగొన్నాము? మెస్సయ్యాను మేము కనుగొన్నాము, మెస్సయ్యాను మేము చూసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే కనుగొన్నాం అంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మెస్సయ్యే మమ్ము రక్షిస్తాడు, ఈ మెస్సయ్యే మమ్ము అభిషేకిస్తాడు, ఈ మెస్సయ్యే మమ్మల్ని శిష్యులుగా చేస్తాడు, ఈ మెస్సయ్యే మాకు విమోచనిస్తాడు, ఈ మెస్సయ్య ఉంటే మా కష్టాలన్నీ కూడా పారిపోతాయని చెప్పేసి ఈ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ మెస్సయ్యని మేము కనుగొన్నాము. కనుక మెస్సయ్య అంటే అర్థం ఏంటి? అభిషక్తులు అని అర్థం అని చెప్పేసి వాళ్ళు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమం. ఈ శిష్యులు చూడండి అక్కడ వారు కూడా సమస్తం వదిలిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తుని అక్కడ అనుసరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి యేసుకు మనం శిష్యులుగా ఉండాలంటే మనం అందరము కూడా ఆయన మాట వినాలి. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము 31లో మనం చూస్తే, ఇదిగో ఎవరైతే నా వాక్యమునందు నిలిచిన వారైతారో వారే నాకు శిష్యులని ప్రభు అన్నాడు. చదవండమ్మా. కాబట్టి నమ్మిన యూదులతో నా వాక్యమునందు నిలిచిన వారైతే చూడండి నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎవరైతే వాక్యమునందు నిలిచి ఉంటారో, ఎవరైతే వాక్య ప్రకారము జీవిస్తారో వారే నాకు శిష్యులు అని చెప్పేసి అక్కడ అంటున్నారు. చూడండి తర్వాత రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 35లో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారే నాకు శిష్యులు అని ప్రభు అన్నాడు. 8:35 13:35 మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు చూడండి నా శిష్యులని అందరూ. చూడండి పిల్లలు దేన్ని బట్టారా? ప్రేమను బట్టి, మన ప్రేమను బట్టి శిష్యులు అందరూ అని చెప్పేసి అక్కడ మనకి జ్ఞాపకం. ఒకటి వాక్యాన్ని బట్టి, రెండవది ప్రేమను బట్టి నా శిష్యులు అంటారు అన్నాడు. తర్వాత మనం చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. లూకా 14:27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు శిష్యుడు కాలేడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? సిలువను ఎత్తుకునేవాడు శిష్యుడు. తర్వాత శిష్యుడు కాలేడు. తర్వాత మీలో ఎవడైనను ఆ తర్వాత 25లో ఉంటుంది. 25లో ప్రాణాన్ని ఎవరైతే త్యజిస్తారో ఆ జన సమూహంలో వెలుచున్నప్పుడు తట్టు తిరిగి నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను
ప్రాణమును సహా ద్వేషింపకుంటే ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. సిలువను ఎత్తుకునేవాడు నా శిష్యుడు, ప్రాణమును ద్వేషించేవాడు నా శిష్యుడు, అందరిని వదిలిపెట్టేవాడు నా శిష్యుడు. ఎవరన్నట? అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తోబుట్టువులను అందరిని అవసరమైతే చూడండి అందరినీ వదిలిపెట్టేవాడు నా శిష్యుడు. అందుకే ఏలిషా ప్రవక్తను పిలువగానే వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర గుర్తుపెట్టుకుని వచ్చి ప్రభువుని వెంబడించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అన్నీ వదిలిపెట్టండి. అక్కడ చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్తాన్ని ఎవరైతే వదిలిపెడతారో వారే నాకు శిష్యులు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మరి ప్రభు శిష్యులుగా మనమందరము ఉండాలి. మనమందరం ప్రభు శిష్యులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది బాప్తిజము ద్వారానే మనకు ఆ అర్హత, ఆ యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాం. అయితే ఎంతమందిని నిలుపుకుంటున్నాం, ఎంతమందిని మనం జీవిస్తూ ఉన్నాం, ఎంతమందిని మనము శిష్యులుగా చేయించున్నాం. ఆయన పని చేయి వాళ్ళందరూ కూడా శిష్యులే, ఆయన పాటలు పాడే వాళ్ళందరూ కూడా శిష్యులే, చప్పట్లు కొట్టే వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శిష్యులు. ఇప్పటి వరకు మనం ఇక్కడ ఉన్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం, దేవాలయంలో పనులు చేస్తున్నాం. అంటే ఎవరు? మనము ఆయన యొక్క శిష్యులము కాబట్టి దేవాలయంలో పనులు కూడా మనం చేయగలుగుతున్నాం. లేకపోయినటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క శిష్యులుగా మనము ఉండాలంటే వాక్యములో మనం ఉండి ఆచరించి ఇతరులని మనము అనేకులకు మనము బోధించే సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.